పెరడికా? ఏం పెరడు పెట్టినావు? మేలు ఫీమేల్ అని చెప్పాలి, మేల్ ప్రీమియం కాదు అది. మేలు ఫీమేల్ రెండు పెట్టినావా? ఎన్ని రోజులు పెట్టింది? నెల రోజులు అవుతుందా? ఇది ఎన్నోసారి పిండేసుడు? ఏం చేశారు, 2 బత్తాలు, మళ్ళీ ఇప్పుడు 2 బత్తాలు ఎత్తాను. అప్పుడు 2 బత్తాలు, ఇప్పుడు 2 బత్తాలు అంటే కింటాన్ని పిండేసావు ఇప్పటి వరకు? ఇదే దాదాపు ఇది 1 ఎకరం 15 గుంటలు ఉంటుంది కదా నాన్న? ఎకరం 10 గుంటల వరకు ఉంటుంది అంటున్నాడు మా నాన్న. ఇది మేల్ ఫీమేల్ అన్నట్టు. ఇగో ఇది ఇట్లా కట్టెవాది పెట్టిండు. ఈ సాల్ అనేది మేలు, ఈ మిగతా ఈ 6 సార్లు అనేది ఫీమేలు. అట్లా ఉంటుంది అన్నట్టు. కట్టినవా? ఒకటి మోసుకురావాలనా? ఇది నువ్వు మోసుకపో, నేను ఇంకోటి వెనక మోసుకొస్తా. మనం ఇంకోటి మోసుకొని పోదాం. ఈ బత్తాని నేను మోసుకొని పోతా. ఇది వీడియోలో అవపడది. ఇప్పుడు మా నాన్న ఏం చేస్తాడంటే కలుపుతాడు. దానిలో ఏం కలుపుతానా నాన్న? ఎంటెక్కా? ఎంటెక్ అంటే చదువు కాదే అది. అయితే ఈ యూరియాతో పాటు ఇంకేదో కలపమని ఇచ్చిల్లట. అది ఎంటెక్ సొల్యూషనా? దేనికి ఏమి ఇవ్వాలి? డబ్బా అందుకొని వేసుడేనా? నీ డబ్బేది? ఇగో నా డబ్బాలు ఇంతాయి. ఏది దీని యూరియా తీసినట్టున్నావు కదా నాన్న? ఇలా గడ్డు ఉన్నదా? ఇంకో ఇందులో ఇగో ఇది మా నాన్న డబ్బా. ఇదిగో నాన్న. దేని తిడతానా నాన్న? నడవనే పోతా సాల్ మధ్యలో. చెట్ల మీద పడితే మాడిపోతాయి కదా, అది జాలు పట్టుండది. ఇక నువ్వు మొదలు ఒకసారి చూపి ఎట్లా ఎట్లా పోయాలి ఏందని. ఎట్నుంచి? ఇట్లా పో. అట్లా నడవనేయాలనా? అక్కడ దూరాలు అప్పుడు మా పెద్దబాపు ఒడ్డు మించిపోతాడు. ఆయన మా పెద్ద నాన్న తోటకు మందేస్తాడు. ఆయన అక్కడ దూరంలో పోయేది. ఈయన మా పెద్ద నాన్న. ఇంకా మనం కూడా స్టార్ట్ చేద్దాం. మనం కూడా వేద్దాం. పిండేసుడు అయితే అయిపోయింది. నేను ఇప్పుడు రావులకాయలు దింపుదామని వచ్చిన. చెర్రీ టమాటోస్. ఐ విల్ షో యూ ఎన్ని ఉన్నాయి. రావులకాయలు టమాటో చెట్లు అయితే మంచిగానే ఉన్నాయి. ఇక్కడ వెళ్తాయి కావచ్చు, ఒక అర్ధ పావు చూద్దాం. ఇవి రాములకాయ చెట్లు చూద్దాం. ఇవి టమాటాలు లేనట్టున్నాయి, ఇప్పుడే వస్తున్నాయి టమాటాలు. ఓకే, యా ఇవి రాములకాయ పళ్ళు అంటే ఇవి వెళ్ళేటట్టు ఉన్నాయి. సో మనం ఇవన్నీ రాములకాయ పళ్ళ చెట్లే. ఒక 5-6 చెట్లు అయితే ఉన్నాయి. ఇక యూ కెన్ సీ దీస్ ఆర్ రాములకాయ పళ్ళు, చెర్రీ టమాటోస్. కర్రీ అస్సం ఉంటుంది వండుకుంటే మనం. సరే, ఇప్పుడైతే ఒక కవర్ తీసుకుందాం. కవర్ తీసుకొని కోసే ప్రయత్నం చేద్దాం. నాకు కవర్ దొరికింది ఇక్కడ. ఇందులో మందు ఉంది. ఓకే, కవర్లు అయితే దొరకట్లేదు. మనకు లోట తీసుకుందాం. ఈ లోటలు అయితే పోసుకుందాం. కవర్లు అయితే దొరకలేదు మనకి.
ఈ లోటలు అయితే పోసుకుందాం. ఇవేమో సో మన హంట్ స్టార్ట్ చేద్దాం. ఇవైతే టమాటా, ఇక్కడ కొన్ని చెర్రీ పళ్ళు దొరికినాయి, ఇక్కడ ఇవి చెర్రీ టమాటోస్ 3 ఉన్నాయి ఇక్కడ దగ్గరనే. సిరీస్ ఇవి టమాటో. ఇక్కడ ఉన్నాయి చెర్రీ టమాటోస్. ఇంతకుముందు ఒక 2 times 3 times మా డాడీ తెచ్చాడు. సో వండా నేనే. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. చెర్రీ టమాటాలు తెంపుడు కొంచెం ఇబ్బంది ఉన్నది. మొత్తం తెంపినాక ఎన్ని అయినాయో చూపిస్తా. చూడండి, దాదాపు ఒక 1/2 కిలోకి ఎక్కువనే అవుతాయి చెర్రీ టమాటాలు. ఒక 1/2 కిలో అవుతాయి, మ్యాక్సిమం 1/2 kg అవుతాయి. యా, మొత్తం ఒక 1/2 కిలోకి ఎక్కువనే అవుతాయి. ఇవి వెయిట్ మాత్రం 1/2 కిలోకి ఎక్కువలాగానే ఉన్నాయి. యా, గుడ్ అమౌంట్ ఆఫ్ చెర్రీ టమాటోస్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టమాటోస్. ఇప్పుడైతే మనం తినడానికి మనకు కవర్ అయితే దొరికింది. మా నాన్న మధ్యలో ఒక పని చెప్పిండు, పారదెమ్మని. ఆ పార ఇచ్చేస్తా అంటే అక్కడ మనకి కవర్ దొరికింది. సో మనం ఇవి తినే కాయాలన్నమాట. ఇవేమో ఇది వేరే చెట్టు, ఇవి వేరే చెట్లు. ఇవి మన ఇంటి కోసం పెట్టుకున్న చెట్లు. ఇవేమో ఇవి తేజకాయలు అంటారు అన్నట్టు. చిన్నగా ఉంటాయి, మస్తు ఘాటు ఉంటాయి. సో ఇది తేజకాయల చెట్లు. ఇవేమో మన ఇంటి మందం పెట్టుకునే చెట్లు అన్నట్టు. సో మనం ఇంకా కాయలు తెంపుకుందాం ఇంటి మందం. సో ఇవి ఉన్నన్ని రోజులు మనకు పచ్చిమిరపకాయలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. చలో ఇవన్నీ తెంపుకున్నాం. ఇంకా ఇవన్నీ అవే పచ్చిమిరపకాయలు, ఇవన్నీ తెంపుకోవచ్చు. ఇగో ఇది మన హార్వెస్ట్. ఇవి చెర్రీ టమాటాలు ప్లస్ ఇవి. సో నేను ఏం చేస్తాను అంటే ఈ చెర్రీ టమాటాలను వీటిని సపరేట్గా ఉంచేసి ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. సో ఈరోజుకి మన వ్లాగ్ అయిపోయింది. ఇది ఒక చిన్న వ్లాగ్ మాత్రమే. పోతుంటే ఇంకా మనం చాలా వ్లాగులు తీద్దాం. సరే, బాయ్.